గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఒక sp2 హైబ్రిడేషన్ SN1 మెకానిజం కోసం డిస్కస్ చేసుకుందాం. SN1 మెకానిజం నుంచి ఇంట్రడ్యూస్ చేసి స్టీరియో కెమిస్ట్రీ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి స్టడీ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇప్పుడు SN1 మెకానిజం స్టడీ చేస్తున్నాం. SN1 మెకానిజంలో స్టీరియో కెమిస్ట్రీ SN1 మెకానిజం కార్బోకాటయాన్ ఫార్మేషన్ టేక్ ప్లేస్. అంటే కార్బోకాటయాన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. కార్బోకాటయాన్లో కార్బన్ హైబ్రిడేషన్ sp2 హైబ్రిడేషన్ దీని షేపు ట్రైగోనల్ ప్లానార్ షేప్. బాండ్ యాంగిల్ 120 degrees. దీని యొక్క బాండ్ యాంగిల్ 120 degrees. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఈ హోల్ అనేది కార్బన్గా కన్సిడర్ చేయండి. ఇక్కడ హోల్ కార్బన్గా కన్సిడర్ చేయండి. దీనికి 3 గ్రూప్స్ కనెక్టివిటీ అయ్యాయి. ABC అనే 3 గ్రూప్స్ కనెక్టివిటీ ఉన్నాయి. వీటి బాండ్ యాంగిల్ 120 degrees. దీని షేప్ ట్రైగోనల్ ప్లానార్. దీంట్లో అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ఇక్కడ చూడండి, 3 p ఆర్బిటాల్స్ అనేవి ప్రెజెన్స్ అయి ఉండాలి. 3 p ఆర్బిటాల్స్లో ఓన్లీ 2 p ఆర్బిటాల్స్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడేషన్. సో ఇట్ ఈస్ sp2 హైబ్రిడేషన్. రిమైనింగ్ 1 అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ఏ విధంగా ప్రెజెన్స్ అయి ఉంటుందంటే, అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ షేప్ డంబుల్ షేప్. ఈ విధంగా డంబుల్ షేప్లో ఉంటుంది. ఈ p ఆర్బిటాల్ అనేది ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్ టు ట్రైగోనల్ ప్లానార్. ఈ ట్రైగోనల్ ప్లానార్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది, ఎగ్జాక్ట్గా పెర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక ప్లానార్ షేప్. చూడండి, ABC 3 కూడా ఒకే ప్లేన్లో ఉన్నాయి. ఈ ఒక ప్లేన్లోని 2 లోబ్స్ ప్రెజెన్స్ ఉన్నాయి. ఈ p ఆర్బిటాల్ యొక్క 2 లోబ్స్, అబో లోబ్, బిలో లోబ్. అబో లోబ్ ఈ ప్లేన్ యొక్క పై పార్ట్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. బిలో లోబ్ ఈ ప్లేన్ యొక్క కింద పార్ట్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. లోబ్స్ అనేవి 2 లోబ్స్ ప్రెజెన్స్ అయి ఉంటాయి. ఒక లోబ్ ఈ ప్లేన్ యొక్క పై పార్ట్లో స్ప్రెడ్ అయి ఉంటే ఇదో ఫస్ట్ లోబ్, ఇదొక లోబ్ అమ్మ, ఇదొక లోబ్. ఈ లోబ్ ప్లేన్ యొక్క పై పార్ట్లో స్ప్రెడ్ అయి ఉంటే ఇంకో లోబ్ ఈ ప్లేన్ యొక్క ఈ డౌన్ పార్ట్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎంప్టీ p ఆర్బిటాల్. సో nucleophile can approach from this side, from left hand side or right hand side. nucleophile అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని అప్రోచ్ అవ్వచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ అని అప్రోచ్ అవ్వచ్చు. న్యూక్లియోఫైల్ ఈ లోబ్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే ప్రాసెస్లోని ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు ఇట్ సైడ్ లోబ్ అనేది సప్రెస్ అయిపోద్ది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న్యూక్లియోఫైల్ బాండ్ ఫార్మేషన్ చేస్తే ఈ లోబ్ అనేది సప్రెస్ అయిపోద్ది. అలా కాకుండా రైట్ హ్యాండ్ సైడ్ న్యూక్లియోఫైల్ అనేది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోబ్ అనేది సప్రెస్ అయిపోద్ది. అప్పుడు దాని యొక్క షేప్ ఏ విధంగా వస్తుందో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ విధంగా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏ మాలిక్యూల్, దీన్ని ఏ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి. ఏ మాలిక్యూల్ ఈ విధంగా ఉంటుంది. బి మాలిక్యూల్ నేను మీ వ్యూవర్ నుంచి అబ్జర్వ్ చేస్తే సి యాటమ్ అనేది మీకు నియర్ టు ది వ్యూవర్, మీకు దగ్గరగా ఉంది. బి అనేది అవే ఫ్రమ్ ది వ్యూవర్, సి నియర్ టు ది వ్యూవర్, బి అవే ఫ్రమ్ ది వ్యూవర్, ఏ ఆన్ ద పేపర్ రాస్తున్నాను. బి అవే ఫ్రమ్ ది వ్యూవర్, ఇలా బి అవే ఫ్రమ్ ది వ్యూవర్, సి నియర్ టు ది వ్యూవర్, ఇది p ఆర్బిటాల్ మీన్స్ ఇక్కడ పెన్నే మనం p ఆర్బిటాల్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు న్యూక్లియోఫైల్ ఈ ఏరియా నుంచి అప్రోచ్ అయింది అనుకోండి. న్యూక్లియోఫైల్ ఈ ఏరియా నుంచి అప్రోచ్ అయితే మనకి ఏం ఫార్మేషన్ అవుద్ది? ఆ ప్రాసెస్లో ఇక్కడ బాండ్ కన్స్ట్రక్షన్ అవుద్ది. చూడండి ఏ విధంగా అంటే, న్యూక్లియోఫైల్కి ఈ విధంగా ఈ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది కాబట్టి న్యూక్లియోఫైల్ సి బాండ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ అయ్యే ప్రాసెస్లో ఏ విధంగా మూవ్ అవుతాయంటే, ఇది ఇన్సేపు ప్లేన్గా ఉన్నాయి. ఈ కార్బోకాటయాన్, ఈ కార్బోకాటయాన్లో ABC అన్నీ కూడా ప్లేన్లో ప్రెజెన్స్ అయి ఉన్నాయి. ఇది బాండ్ ఫార్మేషన్ అయ్యే ప్రాసెస్లోని ట్విల్ట్ అవుతాయి. ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఇలా ట్విల్ట్ అవుతాయి. ట్విల్ట్ అయినప్పుడు ఏ మళ్ళీ ఆన్ ద పేపరే ఉంటుంది, బి
away from the B away from the viewer, C near to the viewer, C near to the viewer. ఈ విధంగా మనకి బాండ్ అని ఫార్మేషన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా బాండ్ ఫార్మేషన్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయినప్పుడు ఈ ప్రాసెస్లో ఈ లోప్ అనేది సప్రెస్ అవుతుంది, ఈ లోప్ అనేది సప్రెస్ అవుతుంది. అలా కాకుండా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయింది అనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయింది అనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయితే రైట్ హ్యాండ్ నుంచి న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయితే అప్పుడు ఏ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాం. ఇలా ఫార్మేషన్ అయింది అనుకోండి, అప్రోచ్ అయితే చూడండి అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ సికి న్యూక్లియోఫైల్కి బాండ్ అనేది కన్స్ట్రక్షన్ అవుద్ది, న్యూక్లియోఫైల్ కన్స్ట్రక్షన్ అవుద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ రాశాను, ఏ ఇక్కడ ఏ మెన్షన్ చేశాను, సి ఇటువైపు సి మెన్షన్ చేశాను, బి ఇక్కడ బి మెన్షన్ చేశాను. చూడండి ఇక్కడ ఏ బ్యాక్ సైడ్ ఏ మెన్షన్ చేశాను, ఇక్కడ సి దీని బ్యాక్ సైడ్ సి మెన్షన్ చేశాను, బి బ్యాక్ సైడ్ బి మెన్షన్ చేశాను. ఇదే షేప్, దీనికి ఇటు నుంచి బాండ్ ఫార్మేషన్ అయింది అనుకోండి. బాండ్ ఫార్మేషన్ అయితే ఈ కార్బన్కి ఈ హోల్ని కార్బన్గా కన్సిడర్ చేయమన్నాను. ఈ కార్బన్కి న్యూక్లియోఫైల్కి బాండ్ కన్స్ట్రక్షన్ అయింది. ఏ అనేది ఆన్ ద ప్లేన్ ఉంటుంది, ఇక్కడ కూడాను ఏ అనేది ఆన్ ద ప్లేన్ ఉంటుంది. బి అవే ఫ్రమ్ ది వ్యూవర్, సి నియర్ టు ది వ్యూవర్. సో నేను బీని ఏ విధంగా మెన్షన్ చేస్తున్నానంటే బి అవే ఫ్రమ్ ది వ్యూవర్, సి నియర్ టు ది వ్యూవర్. ఈ విధంగా బాండ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఓకే, ఈ బాండ్ ఫార్మేషన్ ఈ కార్బన్కి న్యూక్లియోఫైల్కి బాండ్ ఫార్మేషన్ అయ్యే ప్రాసెస్లో ఈ బాండ్స్ అనేవి ఇటువైపు ట్విల్ట్ అవుతాయి. ప్రీవియస్ ఇక్కడ బాండ్ ఫార్మేషన్ అయితే ఇవి ఈ విధంగా ట్విల్ట్ అయ్యాయి, ఈ విధంగా బ్యాక్ సైడ్ ట్విల్ట్ అవుతాయి. ఇటువైపు నుంచి బాండ్ ఫార్మేషన్ అయిందనుకో ఇది ఈ సైడ్ ట్విల్ట్ అవుతాయి, ఇవన్నీ బాండ్స్ అన్ని కూడా ఈ సైడ్ ట్విల్ట్ అవుతాయి. సో ఈ విధంగా మనకు 2 ఫార్మ్స్ ఫార్మేషన్ అయ్యాయి. ఇది అబ్జర్వ్ చేశారనుకోండి, రెండు కూడా అబ్జర్వ్ చేశారనుకోండి, దీస్ 2 ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్. ఏ బి సి న్యూక్లియోఫైల్ ఈ రెండు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్గా ఉన్నాయి. సో దీస్ 2 ఆర్ ఎనాన్షియోమర్స్. అంటే ఇక్కడ న్యూక్లియోఫైల్ దేనికి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అబ్జర్వ్ చేయండి. న్యూక్లియోఫైల్ డొనేట్స్ ఎలక్ట్రాన్స్ టు పీ ఆర్బిటాల్, ఎంటీ పీ ఆర్బిటాల్. న్యూక్లియోఫైల్ అనేది దేనికి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసిందంటే ఎంటీ పీ ఆర్బిటాల్కి డొనేట్ చేయడం వలన ఈ విధంగా మనకి కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్లో ఆ స్టీరియో కెమిస్ట్రీస్ మాత్రమే ఫోకస్ చేయండి, ఏ విధంగా స్టీరియో కెమిస్ట్రీస్ అనేవి చేంజ్ అవుతున్నాయని. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. కార్బన్ డబుల్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. కార్బన్ డబుల్ బాండ్ ఇన్ ఆల్కీన్స్, కార్బన్ డబుల్ బాండ్. ఇక్కడ మనకి CH3తో మెన్షన్ చేద్దాం, CH3. In carbon double bond, carbon involves in sp2 hybridization like previous carbocation. ఇక్కడ కూడా sp2 hybridization which means these 3 అంటే carbon connected these 3 carbons are present in one plane and these 3 carbons ఈ కార్బన్ సంబంధించిన ఈ 3 కార్బన్స్ కూడా సేమ్ ప్లేన్లో ప్రెజెన్స్ ఉంటాయి. సో దాని షేప్ ఏ విధంగా ఉంటుంది, కార్బన్ CH3 వీటి యొక్క హైబ్రిడేషన్ sp2 హైబ్రిడేషన్, బాండ్ యాంగిల్ 120 degrees, 120 in the same manner 120. In these unhybridized p orbitals are present as perpendicular to hybridized p orbitals. ఈ hybridized p orbitals కి unhybridized p orbital perpendicular గా ఉంటాయి. అది ప్రీవియస్ కార్బోకాటైన్ కేసులో అలాగే ఇక్కడ కూడా అన్హైబ్రిడైజ్డ్ p orbital perpendicular. ఇక్కడ అన్హైబ్రిడైజ్డ్ p orbitals ఆర్ షోన్ విత్ ది హెల్ప్ ఆఫ్ పెన్స్. ఇక్కడ పెన్స్తో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి p orbital ఒక లోబ్ టాప్ సైడ్ ఉంటే ఇంకో లోబ్ డౌన్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కూడా టాప్ సైడ్ డౌన్ సైడ్. ఈ రెండు p orbitals సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ మీన్స్ ఈ పెన్ క్యాప్ సైడ్ వేవ్ ఓవర్లాపింగ్, బాటమ్ ఆఫ్ ది పెన్స్ సైడ్ వేవ్ ఓవర్లాపింగ్. ఈ విధంగా సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ వలన పై బాండ్ ఫార్మేషన్ అవుతుంది. ఇన్ దిస్ పై బాండ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ ప్రెజెన్స్ అబోవ్ అండ్ బిలో ఆఫ్ ది ప్లేన్. ఈ ప్లేన్కి అబోవ్ బిలో ఈ 2 ప్లేసెస్లోని ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటుంది, ఈ యాటమ్స్ ఉన్నటువంటి ప్లేన్కి అబోవ్ పెర్పెండిక్యులర్గా అబోవ్
బిలో. ఇక్కడ రెండు ప్లేసెస్లో కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్కీన్స్ ఆర్ బిహేవ్స్ లైక్ న్యూక్లియోఫైల్స్. సో దీస్ కెన్ డొనేట్స్ ఎలక్ట్రాన్స్ ఎయిదర్ టాప్ ఆఫ్ ది కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఆర్ బాటమ్ ఆఫ్ ది కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి పై బాండ్స్ ఏ విధంగా అంటే దీన్ని నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ 1 2 3 నెంబర్స్తో మెన్షన్ చేద్దాం. మెన్షన్ చేస్తే మీకు ఒక ఐడియా రావచ్చు. చూడండి 1 2 3 4 నెంబర్స్తో మెన్షన్ చేశాను. దీంట్లో నేను ఈ విధంగా వ్యూ చేస్తున్నాను అనుకోండి. 1 2 కార్బన్స్ ఆర్ నియర్ టు ది వ్యూవర్ అండ్ 4 3 కార్బన్స్ ఆర్ అవే ఫ్రమ్ ది వ్యూవర్. దీన్నే నేను ఇక్కడ చూడండి ఏ విధంగా డ్రా చేస్తున్నానంటే 1 2 3 4 నేను ఈ విధంగా వ్యూ చేస్తున్నాను అనుకోండి. ఈ విధంగా వ్యూ చేస్తే దాన్ని ఏ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి. సి డబుల్ బాండ్ సి 3 కార్బన్ CH3 3 away from the viewer. ఇది CH4 CH3 and CH3 fourth one away from the viewer. CH3 1 CH3 2 CH3 2 even CH3 2. ఈ 1 2 చూడండి ఇక్కడ 1 2 నియర్ టు ది వ్యూవర్. సో ఐ మెన్షన్ విత్ వెడ్జ్ లైన్ and 3 4 are away from the viewer, so I mentioned with dotted lines. Here ఈ hybridized orbitals ఇలా ప్లేన్లో ఉంటాయి. hybridized orbitals ఇలా unhybridized orbitals ప్లేన్లో ఉంటాయి. చూడండి ఇలా ప్లేన్లో ఉంటాయి. ఈ సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ ఆల్కిన్స్ electron density presents at top of the carbon single bond and bottom of the carbon single bond. ఈ carbon single bond కి టాప్ సైడ్ నా బ్యాక్ సైడ్ నా మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ లొకేట్ అయింది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ లొకేట్ అయింది కాబట్టి సో దీస్ ఆల్కిన్స్ బిహేవ్స్ లైక్ న్యూక్లియోఫైల్స్ and donates these electrons to electrophiles. ఈ ఎలక్ట్రాన్ డెన్సిటీని ఎలక్ట్రోఫైల్స్కి డొనేట్ చేస్తాయి. ఎయిదర్ 2 కేసెస్లో డొనేట్ చేయొచ్చు. ఎయిదర్ ఈ టాప్ సైడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీని డొనేట్ చేస్తే మనకి టాప్ సైడ్ నుంచి బాండ్ కన్స్ట్రక్షన్ అవుద్ది, లేదా బాటమ్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్ డెన్సిటీ డొనేట్ చేస్తే ఇలా బాటమ్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేయొచ్చు. 2 కేసెస్ వస్తాయి అన్నమాట. ఇదే రీజన్, స్టీరియో కెమిస్ట్రీ రేజ్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ ప్లేన్లో ఉన్న వాటికి ఎయిదర్ టాప్ సైడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అయినా డొనేట్ చేయొచ్చు, లేదా బాటమ్ సైడ్ ఉంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని అయినా డొనేట్ చేయడం వల్ల మనకి రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం కీటోన్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు కీటోన్ చూసుకున్నారు అనుకోండి, ఇది సింగిల్ బాండ్గా కన్స్ట్రక్ట్ చేయండి. ఒక p ఆర్బిటాల్ ఇక్కడ డబుల్ బాండ్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ ఆఫ్ కార్బన్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అండ్ ఆక్సిజన్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. కార్బన్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, ఆక్సిజన్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ వల్ల మనకి ఏం ఫార్మేషన్ అవుద్ది మనకి పై బాండ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా ఆక్సిజన్ మీద ఉన్నటువంటి పై బాండ్, ఆక్సిజన్ మీద అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు hybridized orbitals used for the formation of sigma bondings. Hybridized orbitals used for the formation of sigma bonding, and unhybridized orbital side wave overlapping is used for the formation of pi bonds. ఈ విధంగా నేను 2 బాండ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తాను. ఈ పై బాండ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తాను. ఈ పై బాండ్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తుంది? సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ ఆఫ్ CC పై బాండ్, సైడ్ వేవ్ ఓవర్లాపింగ్ ఆఫ్ అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. ఈ విధంగా బాండ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అంటే పై బాండ్ అనేది ఈ సైడ్ వేవ్ ఓవర్లాపింగ్. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఉందమ్మా? ఎలక్ట్రాన్ అంటే ఇప్పుడు న్యూక్లియోఫైల్ ఏ విధంగా అప్రోచ్ అవుతుంది? న్యూక్లియోఫైల్ చూడండి, పై బాండింగ్ అనేది ఈ విధంగా ఉంది. న్యూక్లియోఫైల్ ఏ విధంగా అప్రోచ్ అవుతుంది? ఎప్పుడు న్యూక్లియోఫైల్స్ లేదా ఎలక్ట్రోఫైల్స్ ఏవైనా పై బాండ్స్ మీద మాత్రమే రీచ్ అవుతాయి. ఏ బాండ్స్ మీద? అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్స్ మీద మాత్రమే రీచ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఈ కాంపౌండ్ డ్రా చేస్తున్నాను. కీటోన్ చూడండి, C డబల్ బాండ్ O, C డబల్ బాండ్ O.
ఈ సైడ్ నా రైట్ హ్యాండ్ సైడ్ C2H5 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ CH3 ఉంది. ఆ మొయిటీని డ్రా చేస్తున్నాను. C డబుల్ బాండ్ O CH3 C2H5 ఈ మొయిటీని డ్రా చేశానమ్మా. ఇక్కడ న్యూక్లియోఫైల్ 2 కేసెస్లో అప్రోచ్ అవ్వచ్చు. హియర్ డ్యూ టు ది హైలీ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ oxygen withdraws electron density pi bond electrons towards oxygen, so oxygen attains partially negative charge and carbon attains partially positive charge. So in this case carbonyl carbon behaves like an electrophile. It always reacts with nucleophile. ఇది ఎప్పుడు దేంతో రియాక్ట్ అవుద్ది? న్యూక్లియోఫైల్. సో ఇక్కడ కార్బన్ యొక్క కార్బన్ p ఆర్బిటాల్ ఇట్ బిహేవ్స్ లైక్ అండ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఆర్బిటాల్గా బిహేవ్ చేస్తుంది. ఏ ఆర్బిటాల్? కార్బన్ మీద ఉన్న ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఆర్బిటాల్. ఈ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఆర్బిటాల్స్ కంటైన్స్ 2 lobes. One lobe above the plane, another lobe below the plane. So nucleophile can approaches either top of the p orbital, ఈ విధంగానే అప్రోచ్ అవ్వచ్చు న్యూక్లియోఫైల్, ఐదర్ బ్యాక్ సైడ్ అయినా అప్రోచ్ అవ్వచ్చు. ఇలా బ్యాక్ సైడ్ అయినా అప్రోచ్ అవ్వచ్చు, అంటే బాటమ్ ఆఫ్ ది ప్లేన్, ఈ బాటమ్ ఆఫ్ ది ప్లేన్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు, లేదా టాప్ ఆఫ్ ది ప్లేన్ అయినా అప్రోచ్ అవ్వచ్చు. 2 approaches ఆర్ దేర్. ఈ అప్రోచెస్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే అకార్డింగ్ టు సిఐపి రూల్. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఐడెంటిఫై చేసినప్పుడు మనం సిఐపి రూల్స్ యూస్ చేస్తాం కదా. ఈ సిఐపి రూల్స్ ప్రకారం ప్రయారిటీ ఆర్డర్ ఈ కార్బన్కి డైరెక్ట్గా ఏ ఐటమ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఆక్సిజన్, కార్బన్. ప్రయారిటీ అకార్డింగ్ టు సిఐపి రూల్ హైయెస్ట్ అటామిక్ నెంబర్ goes to highest order. హైయెస్ట్ అటామిక్ నెంబర్ దేనికి ప్రిఫరెన్స్ ఉంది? ఆక్సిజన్గా, కార్బన్గా, ఆక్సిజన్కి. సో ప్రయారిటీ ఆర్డర్ ఇది 1 వస్తుంది. ప్రయారిటీ ఆర్డర్ ఆక్సిజన్కి 1 వస్తుంది. CH3 C2H5 ప్రయారిటీ ఆర్డర్ దేనికి వస్తుంది? C2H5కి ప్రయారిటీ ఆర్డర్ 2 వస్తుంది. ఈ కేస్కి CH3కి ప్రయారిటీ ఆర్డర్ 3 వస్తుంది. సో ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 ఇది ఏంటిది? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ మీన్స్ రీఫేస్ అప్రోచ్ అంటారు. ఇలా టాప్ సైడ్ నుంచి వస్తే దాన్ని ఏమంటారు? రీఫేస్ అప్రోచ్ అంటారు. ఇలా క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఇలా టాప్ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ అప్రోచ్ చేయండి అనుకోండి, దాన్ని ఏమంటారు మనం? రీఫేస్ అంటారు. అలా కాకుండాను బాటమ్ నుంచి అప్రోచ్ చేయండి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆక్సిజన్కి ఇక్కడ ఆక్సిజన్ మెన్షన్ చేశాను. C2H5కి ఈ బ్యాక్ సైడ్ C2H5 మెన్షన్ చేశాను. C2H5కి చూడండి సరిగ్గా, C2H5కి ఈ బ్యాక్ సైడ్ C2H5 మెన్షన్ చేశాను. CH3కి ఈ బ్యాక్ సైడ్ నేను CH3 మెన్షన్ చేశాను. ఇదే మొయిటీని చూసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ చేయండి అనుకోండి. బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా మనం సిఐపి రూల్స్ అప్లై చేయండి. ఆక్సిజన్ నెంబర్ 1, ఆక్సిజన్ హయ్యర్ ప్రయారిటీ 1, C2H5 ప్రయారిటీ 2, CH3 ప్రయారిటీ 3. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 ఇది యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి దీన్ని సి అప్రోచ్ అంటారు. ఇందాకది ఏమన్నాము? రీ అప్రోచ్ అయితే దీని పేరు సి అప్రోచ్ అంటారు. రీఫేస్ దీన్ని రీఫేస్ అంటారు. ఈ విధంగా అప్రోచ్ అయితే టాప్ సైడ్ నుంచి అప్రోచ్ దాన్ని రీఫేస్ అంటారు. బ్యాక్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే సి ఫేస్ అంటారు. ఓకే, సో ఈ మొయిటీని నేను డ్రా చేస్తున్నాను. ఈ మొయిటీని నేను 3 dimensionలో డ్రా చేస్తున్నాను. చూడండి ఏ విధంగా డ్రా చేస్తున్నాను. CH3 నేను ఈ విధంగా వ్యూ చేసాను అనుకోండి. మొయిటీని ఈ విధంగా వ్యూ చేస్తే CH3 చూడండి ఈ విధంగా వ్యూ చేసాం అనుకోండి. CH3 నియర్ టు ది వ్యూవర్, C2H5 అవే ఫ్రమ్ ది వ్యూవర్, అవే ఫ్రమ్ ది వ్యూవర్. కార్బన్, ఆక్సిజన్ ఆన్ ద పేపర్ ఉంటాయి. చూడండి అదే మొయిటీని డ్రా చేస్తున్నాను. C డబుల్ బాండ్ O CH3 నియర్ టు ది వ్యూవర్, CH3 నియర్ టు ది వ్యూవర్. C2H5 away from the viewer, C2H5 away from the viewer. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పై బాండ్స్ నేను ఏ విధంగా మెన్షన్ చేస్తానంటే కార్బన్ ఆర్బిటాల్ని ఈ విధంగా మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఈ డయాగ్రామ్ని నేను డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియోఫైల్ ఈ సైడ్ నుంచి అప్రోచ్ అయితే మనకి ఏం ఫార్మేషన్ అవుతుంది? ఇందాక ఈ కేసులాగే అక్కడ కార్బోకాటియన్లో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసామో ఇక్కడ కూడా సేమ్. న్యూక్లియోఫైల్ ఈ సైడ్ అప్రోచ్ అయితే చూడండి ఇక్కడ చిన్నగా రాస్తున్నాను. న్యూక్లియోఫైల్ NuC, ఆక్సిజన్ O మైనస్ ఇక్కడ పై బాండ్ మైగ్రేట్ అవుతుంది కదమ్మా మెకానిజమ్స్లో. ఇక్కడ న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయితే ఈ ప్రాసెస్లో న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయితే పై బాండ్ మైగ్రేషన్ అవుతుంది. మైగ్రేట్ అయ్యి కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ జనరేట్. సో అదే కార్బన్ మీద ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ అని మెన్షన్ చేశాను.
మెన్షన్ చేసి చూడండి C2H5 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 CH3 ఈ విధంగా ఆ మాయిటీ అనేది ఫిల్డ్ అవుతుంది. అలా కాకుండా న్యూక్లియోఫిల్ ఈ విధంగా ఈ డైరెక్షన్ అప్రోచ్ అయింది అనుకోండి, న్యూక్లియోఫిల్ ఈ విధంగా అప్రోచ్ అయితే అప్పుడు డయాగ్రామ్ NuCO- C2H5 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 CH3 ఇలా మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి. దీస్ టూ ఆర్ మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్. సో ఈ రెండు కూడా ఏం ఫార్మేషన్ అవుతాయి, మనకి ఎనాన్షిమర్స్ అనేవి ఫామ్ చేస్తాయి. చూడండి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది ప్రోకైరల్ సెంటర్ అంటారు. ప్రోకైరల్ అంటే ఇంకేదైనా న్యూక్లియోఫైల్ అటాచ్ అయితే అది కైరల్ సెంటర్గా కన్వర్ట్ అయ్యింది అనుకోండి, ఏదైనా రియాక్షన్ పెర్ఫామ్ చేస్తే కైరల్ సెంటర్ మీన్స్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేంటి, దట్ కార్బన్ కంటైనింగ్ 4 డిఫరెంట్ గ్రూప్స్. చూడండి ఇక్కడ న్యూక్లియోఫైల్ CH3 C2H5O-. దిస్ కార్బన్ కంటైనింగ్ 4 డిఫరెంట్ గ్రూప్స్. సో దిస్ కార్బన్ ఈజ్ ఏ కైరల్ కార్బన్. ఈ కైరల్ కార్బన్ ఎక్కడి నుంచి మనం అప్టైన్ అయింది? ఫ్రమ్ దిస్ కీటోన్. సో దిస్ కీటోన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోకైరల్ కార్బన్. దిస్ కార్బన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోకైరల్ కార్బన్. ఇది ప్రోకైరల్ కార్బన్ అంటారు. ప్రోకైరల్ కార్బన్ న్యూక్లియోఫైల్స్తో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ చేస్తాయి? కైరాలిటీ అనేది ఇంట్రడ్యూస్ అవుతాయి. సో మీకు ఇది ఐడియా వచ్చింది కదమ్మా. అంటే ఏ డైరెక్షన్ ఏ విధంగా ఆర్బిటాల్ స్ప్రెడ్ అయి ఉంటాయి, ఏ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ అనేది అప్రోచ్ అవుతుంది. 2 కేస్ ప్రతి దగ్గర కూడాను టాప్ టు బాటమ్ ఈ ఆల్కీన్స్కి వచ్చినా కూడా ఎలక్ట్రానిక్ క్లౌడ్ అనేది టాప్ సైడ్ స్ప్రెడ్ అయి ఉంటుంది, మళ్ళీ డౌన్ సైడ్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. టాప్ సైడ్ ఇది ఎలక్ట్రాన్ క్లౌడ్ డొనేట్ చేస్తే మనకి బాండ్ అనేది ఇవి పైకి ఫార్మేషన్ అవుతాయి. అలా కాకుండా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ డొనేట్ చేస్తే బాండ్స్ అనేవి ఈ డౌన్ డైరెక్షన్లో ఫార్మేషన్ అవుతాయి. అలాగే కార్బోకాటియాన్ కేసులో కూడా ఇక్కడ ఉన్నటువంటి p ఆర్బిటాల్ యొక్క 2 లోబ్స్, టాప్ ఆఫ్ ది బాటమ్ ఆఫ్ ది బాటమ్, ఈ 2 లోబ్స్ కూడా రియాక్షన్లోని ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఇలా రియాక్షన్ అవ్వడం వల్ల మనకి కార్బన్కి మరియు కార్బన్కి న్యూక్లియోఫైల్కి మధ్య బాండ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇది చూడండి అమ్మా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి అర్థం అయిపోతే మళ్ళీ ఇంకోసారి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఒకసారి అందరూ కూడా చెక్ చేయండి.